హల్లెలూయా. దేవుని నామములో మీకు అందరికీ నా వందనాలండి. నా శుభాలు తెలియజేసుకుంటున్నాను. బాగున్నారండి? దేవుడు మనల్ని అందరినీ సజీవులుగా ఉంచి మరొక నూతనకరమైన దినం మనకు అనుగ్రహించినందుకు గాను దేవుని నామానికే ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుందామండి. అంతేకాకుండా మీరు కూడా నన్ను ఎంతో ప్రేమతో ఆదరిస్తున్నందుకు మీకు కూడా నా నిండు కృతజ్ఞతలండి. ఈరోజు మన వాక్యం ఏంటంటే మరి రక్షణను గూర్చండి. ఈ వాక్యంలో ఇలాగుందండి. మరి 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చూసినట్టయితే, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినమని వాక్యం సెలవిస్తుందండి. అవునండి, ఎంతకాలం అండి ఇంకా మనం మారు మనసు పొందకుండా, రక్షణలో జీవించకుండా, మరి ఇంకా పాపములోనే మునిగి తేలుతూ, పాపములోనే కొట్టుకొని పోతూ, పాపములోనే జీవిస్తూ ఎంతకాలం ఉంటామండి. ఇప్పుడే అనుకూల సమయం అటండి, ఇదే రక్షణ దినం అటండి. అయ్యో నేను ఘోర పాపిని, మరి దేవుడు నన్ను క్షమిస్తాడా, నన్ను మరి తన యొద్దకు చేర్చుకుంటాడా, తన మార్గంలో నడిచే అవకాశాన్ని నాకు ఇస్తాడా అని నువ్వు బాధపడొద్దండి. ఇప్పుడే అనుకూల సమయం అటండి, ఇదే రక్షణ దినం అటండి. మరి పొట్టి జక్కయ్య కూడా మరి ఎంతో పాపాత్ముడు అయినప్పటికీ కూడా దేవుడు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఇంటికి రక్షణ వచ్చిందటండి. మరి తన పాపాలని తను ఒప్పుకొని వెంటనే మరి బాప్తీసం పొంది ఆయన, అయ్యా నేను అక్రమంగా సంపాదించిన సంపాదనలో సగం బీదలకు ఇస్తానని చెప్పి మారు మనసు పొందేటటండి. రక్షణ అంటేనే మారు మనసు పొందటం అటండి. నమ్మాలి, మారు మనసు పొందాలన్నమాట. మరి రక్షణ మారు మనసు మనకి ఎలాగొస్తుందంటే, నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడినని లేఖనం సెలవిస్తుందండి. అంతేకాకుండా ప్రభు నామను ప్రార్థించేవాడు ఎవడో వాడు రక్షింపబడతాడటండి. ఏమి నమ్మాలి అంటే, యేసే దేవుడు, నిజమైన దేవుడు ఆయనే మన పాపముల కొరకు, మన దోషముల కొరకు ఆయన రక్తాన్ని చిందించి 3వ దినమున తిరిగి లేచిన గొప్ప దేవుడని, ఆయన వల్లనే మనకు రక్షణ అని మనము నమ్మాలన్నమాట. అందుకే నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుద్దని వాక్యం సెలవిస్తుందండి. ఇంకా సమయం ఉందని మనం సమయం కోసం చూసుకోకూడదండి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినమని మరి వాక్యం సెలవిస్తుంది. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఏలా తప్పించుకుంటామని కూడా వాక్యం సెలవిస్తుందండి. అందుకే ఇకనైనా మనము మారు మనసు పొంది ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన కట్టలను అనుసరించి, ఆయన వాక్యానుసారముగా మనం జీవించినప్పుడు మనం మా రక్షణ పొందుకుంటామని వాక్యం సెలవిస్తుందండి. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ వాక్యాన్ని బట్టి చిన్న పాట అండి. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. రాజులకు రాజు యేసు, హల్లెలూయా. రాజులకు రాజు యేసు, హల్లెలూయా. ప్రభులకు ప్రభు యేసు, హల్లెలూయా. ప్రభులకు ప్రభు యేసు, హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. హల్లెలూయా.